నెలకు 65 రూపాయల జీతం నుంచి నేడు 20,000 కోట్ల కంపెనీకి యజమాని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు నెలకు కేవలం 65 రూపాయల జీతం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మధ్యలోనే ఆగిపోయిన చదువు, చేతిలో సొంతంగా పెట్టుబడి లేదు, కానీ ఒక కళ మాత్రం ఉంది. జీవితంలో ఎదగాలి, తన కోసం మాత్రమే కాదు, వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. ఆ కళను నిజం చేసుకోవడానికి తండ్రి తనకున్న పొలాన్ని అమ్మి ఇచ్చిన కేవలం 13,000 రూపాయలే మూలధనం. ఆ చిన్న మొత్తంతో ప్రారంభమైన వ్యాపారం ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీగా మారింది. లక్షలాది మంది రైతుల జీవితాలను మార్చుతోంది. ఈ కథ సినిమా కథ కాదు, నిజ జీవితంలో జరిగిన అద్భుత విజయం. హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ వ్యవస్థాపకుడు ఆర్జీ చంద్రమోహన్ జీవిత గాథ. ఒక సాధారణ వ్యక్తి ఎలా అసాధారణ పారిశ్రామికవేత్తగా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మంది ఒక మాట చెబుతూ ఉంటారు, డబ్బు ఉంటేనే బిజినెస్ చేయగలము అని. మరికొందరు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే విజయం సాధించగలము అంటారు. కానీ చరిత్ర చెబుతున్నది వేరే విషయం. గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు చాలా వరకు చిన్న ఆలోచనతోనే మొదలవుతూ ఉంటాయి, పెద్ద పెట్టుబడితో కాదు. సరైన ఆలోచన, కష్టపడే తత్వం, అవకాశాన్ని గుర్తించే తెలివి, మార్కెట్ను అర్థం చేసుకునే దృష్టి, ఇవే నిజమైన పెట్టుబడులు. ఆర్జీ చంద్రమోహన్ జీవితం కూడా ఇదే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. చంద్రమోహన్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. కుటుంబ పరిస్థితులు అంతగా బాగోలేక చదువును మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. చదువు కొనసాగించాలని ఉన్న పరిస్థితులు అనుమతించలేదు. కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే భుజాలపై పడ్డాయి. అందుకే ఉద్యోగం కోసం వెతకాల్సి వచ్చింది. చివరకు నెలకు కేవలం 65 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో ఆ డబ్బు కూడా విలువైనదే, కానీ తన జీవితాన్ని మార్చడానికి అది సరిపోదని ఆయనకు అర్థమైంది. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో జీవితాంతం ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ చంద్రమోహన్ మాత్రం వేరేలా ఆలోచించాడు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి. తన దగ్గర డబ్బు లేదు. అప్పుడే ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. తన తండ్రి దగ్గరకు వెళ్లి తన కలను చెప్పాడు. తన కుమారుడిపై నమ్మకం ఉంచిన తండ్రి తన దగ్గర ఉన్న పొలాన్ని అమ్మి వచ్చిన దాదాపు 13,000 రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. ఆ డబ్బు కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఒక తండ్రి తన కుమారుడిపై ఉంచిన అపారమైన విశ్వాసం. ఆ 13,000 రూపాయలతో చెన్నైలోని రాయపురంలో కేవలం 250 చదరపు అడుగుల చిన్న షెడ్లో వ్యాపారం ప్రారంభించారు. పెద్ద ఫ్యాక్టరీ లేదు, ఆధునిక యంత్రాలు లేవు, వందలాది మంది ఉద్యోగులు లేరు. కేవలం 3 కార్మికులు, 15 తోపుడు బండ్లు. అంతేకాదు, అక్కడే అరుణ్ అనే పేరుతో ఐస్ క్యాండీలు తయారు చేయడం మొదలు పెట్టారు. మొదటి ఏడాదిలో వచ్చిన ఆదాయం కూడా పెద్దది కాదు, సుమారు 1,50,000 రూపాయలు మాత్రమే. కానీ ఆ చిన్న విజయమే ఆయనకు పెద్ద నమ్మకాన్ని ఇచ్చింది. వ్యాపారంలో నిలబడాలంటే ఉత్పత్తి నాణ్యత ఎంతో ముఖ్యమని ఆయన మొదటి నుంచి నమ్మారు. అందుకే వినియోగదారుడికి నచ్చే రుచి, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఐస్ క్రీమ్ బ్రాండ్లు ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. చిన్న పట్టణాలు, గ్రామాలు వాటిని పెద్ద కంపెనీలు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ చంద్రమోహన్ అక్కడే అవకాశాన్ని చూస్తారు. పెద్ద కంపెనీలు వెళ్ళని మార్కెట్ను లక్ష్యంగా ఎంచుకున్నారు. చిన్న పట్టణాలకు, గ్రామాలకు తమ ఉత్పత్తులను తీసుకువెళ్లడం ప్రారంభించారు. ఇది ఆయన వ్యాపార జీవితంలో అత్యంత తెలివైన నిర్ణయాలలో ఒకటిగా నిలిచింది. అరుణ్ ఐస్ క్రీమ్ నాణ్యత ప్రజలకు నచ్చింది. తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వ్యాపారం కూడా వేగంగా విస్తరించింది. కానీ చంద్రమోహన్ అక్కడితో ఆగలేదు. ఆయన మరో విషయాన్ని గమనించారు. ఐస్ క్రీమ్ అమ్మకాలు వేసవిలో బాగుంటాయి, కానీ మిగతా కాలంలో తగ్గిపోతాయి. అంటే సంవత్సరం అంతా ఒకే స్థాయిలో ఆదాయం ఉండదు. ఇది వ్యాపారానికి ప్రమాదకరమని ఆయన గుర్తించారు. అక్కడే మరో పెద్ద నిర్ణయం తీసుకున్నారు. రోజు అవసరమయ్యే ఉత్పత్తి ఏది అని ఆలోచించారు. సమాధానం పాలు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు అవసరమయ్యే వస్తువు. అదే డైరీ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. అలా హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే సంస్థ ఏర్పడింది. వ్యాపారాన్ని విస్తరించడం అంతా సులభం కాదు. పాల సేకరణ, చల్లని గొలుసు వ్యవస్థ, రైతులతో సంబంధాలు, నాణ్యత నియంత్రణ, పంపిణీ వ్యవస్థ, ఇవన్నీ ఒకేసారి నిర్మించాలి. కానీ చంద్రమోహన్ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేశారు. రైతులతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకున్నారు. నాణ్యమైన పాలను సేకరించే వ్యవస్థను నిర్మించారు. వినియోగదారుడికి విశ్వసనీయమైన ఉత్పత్తులను అందించడంపై దృష్టి పెట్టారు. 1992 నాటికి కంపెనీ టర్నోవర్ సుమారు 3 కోట్ల రూపాయలకు చేరుకుంది. అప్పటికి కంపెనీలో దాదాపు 40 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అది అప్పట్లో పెద్ద విజయమే. కానీ చంద్రమోహన్ లక్ష్యం ఇంకా పెద్దది. ఆయన కొత్త ఉత్పత్తులు తీసుకువచ్చారు. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశారు. నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ దేశంలోని ప్రముఖ డైరీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. పాలు మాత్రమే కాదు, పెరుగు, వెన్నె, నెయ్యి, ఐస్ క్రీమ్, పాల ఉత్పత్తులు, ఇలా అనేక విభాగాల్లో సంస్థ తన స్థానాన్ని బలపరుచుకుంది. ఇప్పటికీ ఈ సంస్థ 6 రాష్ట్రాల్లో 22కు పైగా
ఆధునిక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 10,000 గ్రామాల్లోని 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ఇది కేవలం ఒక కంపెనీ విజయమే కాదు, లక్షలాది మంది పాల ఉత్పత్తిదారుల జీవనోపాధికి కూడా తోడ్పడుతున్న వ్యవస్థగా మారింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా ఈ ప్రయాణానికి నిదర్శనం. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల ఆదాయం నమోదు చేసింది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో కూడా ఆదాయం మరింత పెరిగింది. చిన్న షెడ్లో మొదలైన వ్యాపారం వేల కోట్ల రూపాయల సంస్థగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అదృష్టం కాదు, దశాబ్దాల పాటు చేసిన కష్టం, సరైన నిర్ణయాలు, మార్కెట్ను అర్థం చేసుకునే దృష్టి. చంద్రమోహన్ విజయానికి మరో కారణం ఆయన రైతులతో ఏర్పరచుకున్న బలమైన అనుబంధం. మంచి నాణ్యత కలిగిన పాలు అందించే రైతులకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితో దీర్ఘకాల సంబంధాలు కొనసాగించడం, ఆధునిక సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఆయన జీవితం చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా పెద్ద కలలను కనవచ్చు అని, చిన్న పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం కూడా ప్రపంచ స్థాయికి వెళ్ళవచ్చు అని ఆయన నిరూపించారు. ఆయన కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది కేవలం ఒక వ్యక్తికి వచ్చిన అవార్డు మాత్రమే కాదు, కష్టాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి వచ్చిన గౌరవంగా కూడా చాలా మంది భావించారు. ఈ కథ మనకు గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. మొదటిది, డబ్బు కంటే ఆలోచన ముఖ్యం. రెండోది, అవకాశాలు అందరూ చూసే చోట ఉండవు, చాలా మంది పట్టించుకొని మార్కెట్లో కూడా విజయానికి మార్గం ఉంటుంది. మూడోది, నాణ్యతపై రాజీ పడకపోతే వినియోగదారుల నమ్మకం లభిస్తుంది. నాలుగోది, వ్యాపారంలో మార్పులను ముందుగానే గుర్తించి నిర్ణయాలు తీసుకుంటేనే దీర్ఘకాల విజయం సాధ్యమవుతుంది. ఐదోది, కుటుంబం నుంచి లభించే నమ్మకం, ప్రోత్సాహం జీవితాన్ని మార్చగలవు. ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనే సందిగ్ధంలో ఉంటారు. ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, కానీ వ్యాపారం చేయాలనుకునే వారు పెద్ద పెట్టుబడి లేకపోయినా సరైన ప్రణాళికతో ప్రారంభించవచ్చని చంద్రమోహన్ జీవితం చెబుతోంది. చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా ఎదగడం కూడా ఒక గొప్ప వ్యూహమే. మొత్తానికి నెలకు కేవలం 65,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేసిన వ్యక్తి తండ్రి ఇచ్చిన 13,000 రూపాయలతో చిన్న షెడ్లో ప్రారంభించిన వ్యాపారం ఈ రోజు వేల కోట్ల రూపాయల కంపెనీగా ఎదగడం నిజంగా అద్భుతమైన ప్రయాణం. కలలు కనడానికి డబ్బు అవసరం లేదు, కానీ ఆ కలను నిజం చేయడానికి కష్టపడే మనసు మాత్రం తప్పనిసరి అని ఆర్జీ చంద్రమోహన్ జీవితం మరోసారి నిరూపిస్తుంది. మరి ఈ విజయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి సాధారణ స్థాయి నుంచి ఎదిగిన పారిశ్రామికవేత్తల కథలు మీకు ఇంకా కావాలనుకుంటున్నారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి, యువ పారిశ్రామికవేత్తలతో షేర్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విజయ గాథలు, బిజినెస్ కథలు, ఆర్థిక విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.